మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ పై అయితే సస్పెన్షన్ వేటు పడింది. మాజీ మంత్రి కొండ సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యత్వం వహించారు అన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. కేవలం 2 వారాల క్రితమే జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్గా ముత్తు యాదవ్ బాధ్యతలు చేపట్టారు. జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ మంత్రి కొండ సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యత్వం వహించారు అనైతే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. కేవలం 2 వారాల క్రితమే జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్గా ముత్తు యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. రమ్య, కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో పోలీస్ శాఖ కీలక చర్యలు అయితే చేపట్టింది. ఇటు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ను కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు అయితే నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం. ఇటు మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ను సంబంధించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఆలసత్వం వహించినందుకు ఆరోపణలు ఇన్స్పెక్టర్పై వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో శాఖపరమైన చర్యలు భాగంగా ముత్తు యాదవ్ని సస్పెన్షన్ వేటు అయితే పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముత్తు యాదవ్ కేవలం 2 వారాల క్రితమే జూబిల్స్ పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్ బాధ్యతలు చేపట్టగా, అయితే బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఓఎస్డీ సుమంత్కు సంబంధించిన వ్యవహారం అయితే తెరపైకి రావడంతో ఆ కేసు ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో పోలీసులు తీర్పుపై ఆరోపణలు రావడం అనేది కలకలం రేపింది. సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ దాడి చేయడంతో బెదిరింపులు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. అయితే సుమంత్ తనకు కార్యాలయానికి పిలిపించి అక్కడ తనపై దాడి చేయించడానికి కూడా హరికృష్ణ అయితే ఆరోపించినట్లు కూడా తెలుస్తోంది. అయితే తనను కొట్టడంతో పాటు తీవ్రంగా గాయపరచాలని ఆయన పోలీసులు ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఈ ఫిర్యాదులో డబ్బులు డిమాండ్, తర్వాత దాడి, బెదిరింపులకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఫిర్యాదు చేసిన ఆరోపణలు దర్యాప్తు నిర్ధారణ కావాల్సి ఉండగా ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేసే విషయంలో జూబ్లీహిల్స్ పోలీసులపై ప్రశ్నలు తలెత్తినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అలసత్వం వహించినట్టు కూడా ఆరోపణలు రావడంతో ఇటు కేసు తీవ్రత, ఫిర్యాదు ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు తక్షణమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో జాప్యం జరిగిందని అభిప్రాయాలు వచ్చాయి. సో ఈ అంశంలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వ్యవహారంపై అంతర్గతంగా పరిశీలన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఈ పరిశీలనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో అలసత్వం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న ముత్తు యాదవ్ సస్పెన్షన్ చర్యలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే ముత్తు యాదవ్ 2 వారాల క్రితమే జూబ్లీహిల్స్కి ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఇంత కీలకమైన కేసు ఆయన పరిధిలో రావడం అనేది, ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు వివాదం తలెత్తడం, తర్వాత చివరకు సస్పెన్షన్ వేటు పడడం కూడా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారడం అంది. జూబ్లీహిల్స్ వంటి కీలకమైన పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి ఫిర్యాదు విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది కానీ ఉన్నతాధికారులు భావించినట్టుగా సమాచారం. మరోవైపు ఇటు మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసగా హరికృష్ణ ఫిర్యాదు పేర్కొన్న ఆరోపణలపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సుమంత్తో పాటు మరికొందరు పేర్లు కూడా తెరపైకి రాగా ఇటు ఫిర్యాదుదారుడు వాంగ్మూలం, ఘటనకు సంబంధించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు అయితే పరిశీలించారు కూడా తెలుస్తోంది. ఇటు ఘటన జరిగిన ప్రదేశం, అక్కడ ఉన్న వ్యక్తులు, దాడికి సంబంధించినటువంటి ఆధారాలు వంటి అంశాలపై కూడా దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. రమ్య, ఇటు మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ పేరుతో ఉన్న కేసు కావడంతో ఈ వ్యవహారం ఇప్పటికే రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు అదే కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యం వహించినందుకు కూడా ఆరోపణలు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ పై అయితే సస్పెన్షన్ వేటు పడడం కూడా మరింత సంచలనంగా మారింది. అయితే ఇక్కడ ఈ విషయం స్పష్టంగా చెప్పాలంటే ఇటు ముత్తు యాదవ్ కేసులో నిందితుడిగా అన్న అర్థం కాదు కానీ విధి నిర్వహణలో ఆలస్యం వంటి శాఖపరమైన ఆరోపణల నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ఆరోపణలపై తదుపరి శాఖమైన విచారణలో పూర్తి వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటు ముత్తు యాదవ్ సస్పెన్షన్ ఈ వ్యవహారం ముగిసిపోతే అయితే అసలు కేసులో సుమంత్పై వచ్చిన ఆరోపణలు, హరికృష్ణ చేసిన ఫిర్యాదు, దాడి జరిగిన తీరు, డబ్బులు డిమాండ్ ఆరోపణలు, ఘటనకు సంబంధించిన సాక్షులు వంటి అంశాలపైన కూడా పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఎక్కడ జాప్యం జరిగింది, ఎవరి ఆదేశాలకు వల్ల ఆలస్యం జరిగింది,
ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు చర్యలు ఎలా ఉన్నాయి అనే అంశాలపైన కూడా శాఖపరమైన విచారణలు పరిశీలించే అవకాశం కూడా ఉంది. ఇటు మొత్తంగా చూస్తే బాధ్యులు చేపట్టిన 2 వారాలు కూడా పూర్తి కావడంతో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడడం అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో అయితే హాట్ టాపిక్ గా మారింది. రమ్య, ఇటు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో జరిగిన జాప్యమే ఈ చర్యకు ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పూర్తి అధికారిక ఉత్తర్వులు శాఖపరమైన విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కూడా తుది కారణాలు స్పష్టం కూడా తెలియనున్నాయి రమ్య. ఓకే రైట్, థ్యాంక్ యూ శివ.